వింటున్నాం ఒక ప్రత్యేకమైన స్పెషల్ మెసేజ్. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. దయచేసి దేవుని వాక్యం వచ్చి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మైక్లో చదువుతారు. హల్లెలూయా. ఒకసారి సంతోషం కలిగి చూద్దామా? హల్లెలూయా. ఎన్నో వివాహాలకి మనం వెళ్ళి ఉన్నాం, ఎన్నో వర్తమానాలు విని ఉన్నాం, చాలా సాధువు, చాలా పర్యాయాలు విన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకంగా దేవుడు నా హృదయించిన ఒక స్పెషల్ మెసేజ్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వెడ్డింగ్ కోసం 4 W's చెప్తారు ఈరోజు ఉదయకాల సమయంలో. 4 W's. W నెంబర్ 1, అందరూ జాగ్రత్త వినండి. వెడ్డింగ్ ఈజ్ డిజైన్ టు వర్క్. ఫస్ట్ వన్ 4 W's, 4 W'లు. అందరూ జాగ్రత్త వినండి. ఒక ప్రత్యేకమైన వాక్య భాగం మీరు అందరూ శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాను. 10 నిమిషాల్లో వాక్యం అయిపోతే దయచేసి మీరు అందరూ వాక్యం వినాలని కోరుతూ ఉన్నాను. ఈ వాక్యము అద్భుతమైన వాక్య భాగం. న్యాయమైన సొలొమోను రాస్తూ వివాహం గురించి అద్భుతంగా బయలుపరుస్తూ వచ్చారు. వెడ్డింగ్ అనేది బ్యూటిఫుల్. మానవ జీవితంలో వివాహం అనేది అద్భుతం. వివాహం అనేది చాలా ప్రశస్తమైంది. జాగ్రత్త వినండి. పెళ్లి, వివాహం, కళ్యాణం, ఈ 3 ఒకటైనా వేరేదా? పెళ్ళిలో చెప్పండి ఎవరైనా. పెళ్లి, ఆ తర్వాత వివాహం, కళ్యాణం ఒకటైనా వేరేదా? ఇప్పుడు మీరు అందరూ పెళ్లికి వచ్చారా, వివాహం అయితే కళ్యాణానికి వచ్చారా? డౌట్ అంటారా? ఇది చాలా బ్యూటిఫుల్. మీరు తెలుసుకోవాలి. చాలా పర్యాయాలు ఈ 3 ఒకటే అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ 3 డిఫరెంట్. ఒక వ్యక్తి మరి పెళ్ళిడికి వచ్చాడు, వివాహం చేయాలి. తల్లిదండ్రులు ఏమంటారంటే, వాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు, వాడికి పెళ్లి చేస్తే ఏమైనా లైన్లో పడతాడు, ఎవరు కుదురుగా ఉంటాడో అని చెప్పారు. పెళ్ళి చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం. పెళ్ళి అనేది ఏంటంటే ఇస్ రెస్పాన్సిబిలిటీ, అంటే బాధ్యత అంటే పెళ్ళి. వివాహము అనేది ఏంటంటే అత్తుకొనుట. ఇంకా కళ్యాణం అనేది శుభానికి గుర్తు. సో ఈ 3 మనం దేనికి వచ్చాం ఆలోచించి చెప్పండి. ఎవరైనా తెలియదుగా ఖచ్చితంగా పెళ్ళికి వచ్చారా, వివాహానికి వచ్చారా? వివాహానికి వచ్చారుగా. థ్యాంక్ యూ. చాలా ప్రాముఖ్యం. వివాహానికి లేఖనంలో ప్రభు కూడా వచ్చారు. కాలాల వివాహంలో ప్రభు ఆయన వివాహానికి పిలువబడ్డారు. మీరు కూడా పిలువబడ్డారు కదా, మీకు కార్డు ఇచ్చారుగా, అందుకు వచ్చినట్టున్నారు. కార్డు ఇచ్చారని వచ్చారా, ప్రేమలో వచ్చారా? మాట్లాడరా? ఇంకా అసలైన దాంట్లోకి వెళ్ళాం. ఇది మీకు స్టార్ట్ చేయాలి. 4 W's. W నెంబర్ 1, వెడ్డింగ్ ఈజ్ డిజైన్ టు వర్క్. మానవ జీవితంలో మీరు జాగ్రత్త గ్రహించవలసింది ఏం తెలుసా? వివాహం అనేది దేవుడి దృష్టిలో అతి ఉన్నతమైనది, చాలా ప్రాముఖ్యం. ఇది ఇట్లా ఉంచి ఒకసారి ఆదికాండానికి ఒకసారి రండి. ఆదికాండం 2వ అధ్యాయము చూడండి దయచేసి. 18వ వచనం. చాలు, ఒక్క నిమిషం ఆగండి. నరుడు ఎందుకు ఒంటరిగా ఉండడం మంచిది కాదు? వై? ఎందుకు ఒక వ్యక్తి ఒంటరిగా ఉండడం మంచిది కాదు? ఎందుకు దేవుడి మాట అన్నారు? ఒంటరిగా ఉంటే తప్పేంటి? ఒంటరిగా ఉంటే నేరం ఏంటి? ఒంటరిగా ఉండొచ్చు కదా మానవ జీవితంలో. అంటే ప్రభు అన్నారు, నో, ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అపాయంలోకి వెళ్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి లేనిపోయిన ఆలోచనలు వస్తాయి. సో మానవ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం మహా గొప్పది. నేను 3 థింగ్స్, 3 విషయాలు చెప్పాలి. 4 W's కంటే ముందు 3 థింగ్స్. ఫస్ట్ వన్, ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్, వివాహం యొక్క ఉద్దేశం. ద మిస్టరీ ఆఫ్ మ్యారేజ్, వివాహం యొక్క మర్మం. ద బాండ్ ఆఫ్ మ్యారేజ్, వివాహం యొక్క బంధం. ఈ 3 విషయాలు చెప్పాలి. ఈ 3 లెవెల్స్లో 1 or 2 లెవెల్స్లో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ పరిశుద్ధ వివాహం దేవునికి అతి ఉన్నతమైనది, అతి ప్రాముఖ్యమైనది. దేవుడు మానవ జీవితంలో ఒంటరిగా ఉండడం ఇష్టం కాదు. ఒంటరిగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఒంటరిగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి. అందరూ విన్నారా? వివాహం అయిన వాళ్ళు బాగా వినండి, వివాహం అవ్వాల్సిన ఇంకా బాగా వినండి. చాలా ప్రాముఖ్యం. ఏ వ్యక్తి కూడా ఒంటరిగా ఉండకూడదు.
దిస్ ఇస్ బ్యూటిఫుల్ పిక్చర్. ప్రభు చెప్పింది మనం ఒంటరిగా ఉంటే అపవాది పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరుగా సమకూర్చబడాలి, ఇద్దరుగా జతపరచబడాలి, ఇద్దరుగా వారిద్దరూ ప్రభు ఉద్దేశం ప్రకారంగా సిద్ధపరచబడాలి. దట్స్ ఏ గాడ్ ప్లాన్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఫస్ట్ మనం చూడండి, జ్ఞానైన సులోభన్ ఏం చెప్పినట్టు తెలుసా? చూడండి 4వ అధ్యాయం దయచేసి 9వ వచనం చదువుతాం. 9 ఒకసారి చక్క అందరూ వాక్యం తెవ్వండి. అంటే వాస్తవానికి పెళ్లి పైకి ఎవరు తేరదు, కానీ దయచేసి చూడండి, ఫోన్లో అయినా తెవ్వండి. సరేనా? థ్యాంక్ యూ. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం దయచేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకప్పుడు ఏం కావా, ఇంకా స్టార్ట్ అవ్వాలి ఏమి కూడా, అందరూ వినండి. కలుగులు కనుక ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. చూసారు, ఇద్దరు కష్టం చేత. వెడ్డింగ్ ఇస్ డిజైన్ టు వర్క్. ఇద్దరు కూడా కలిసి దేవుడితో కలిసి పనిచేయాలి. అది గాడ్స్ ప్లాన్. ఇది ఏంటంటే ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్. దేవుని యొక్క ఉద్దేశం. ఫస్ట్ టాపిక్ చెప్తా ఉన్నా. ఫస్ట్ మానవ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం చెప్తున్నా, వివాహం యొక్క ఉద్దేశం చెప్తున్నా. చాలా మంది ఏమనుకుంటారంటే వివాహం 100 ఏళ్ల పంట అంటారు. వాస్తవేనంటారా? అంటే చిన్నోడు మీ మధ్య చెప్తున్నాను ఏమనుకోకండి, ప్రభు నిలబెట్టారు. సో మీరు అందరూ ప్రేమతో స్వీకరించడం కోరుతూ ఉన్నా. వివాహం అనేది 100 ఏళ్ల పంట అంటారు. నిజమేనంటారా? నిజమేనా కాదా? కొన్ని చెప్పండి. ఏం కాదు, చెప్పవచ్చు, ఎవరేమంటారు. నిజమే కదా? అయితే అది అక్షరాల తప్పు. వివాహం 100 ఏళ్ల పంట. మనం పెద్దవాళ్ళు, మన పితరులు, మన బంధువులు అందరూ ఏం చేస్తున్నారంటే 100 సంవత్సరాల వరకే వివాహ బంధాన్ని చూస్తారు. బట్ దేవుడు అబ్రహాం చూసినప్పుడు తరతరాలకు చూశాడు. నేషన్ టు నేషన్ చాలా అద్భుతంగా చూశారు. నీ సంతానము అనేక రీతిగా ఆశీర్వదించబడితే, నీ యొక్క అనేక జనులు, అనేక వంశులు ఆశీర్వదించబడితే అన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. మానవ జీవితంలో మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే 100 సంవత్సరాల వరకు వివాహం అనుకుంటున్నారు. నో. వివాహం అనేది తరతరాలకు సంబంధించింది. వివాహం అనేది తరతరాలకి ఉద్దేశించింది. దేవుడు కోరుకుంటారు. అబ్రహాము చూసినప్పుడు ఇస్సాకు వరకే చూడాల. ఇస్సాకు నుంచి వచ్చే యాకోబు నుంచి వచ్చే 12 మంది వ్యక్తుల్ని ఈ విధంగా చూస్తూ జనరేషన్ టు జనరేషన్ ప్రభు చూస్తూ వచ్చారు. దట్స్ ఏ గాడ్ పర్పస్. ద పర్పస్ ఆఫ్ ఈ మ్యారేజ్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది అద్భుతమైన విషయం. మానవ జీవితంలో దేవుని కలిగి దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి దేవునితో కలిసి పనిచేయాలి. దట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. ఏదైనా తోటలో ఆదాములు ఆమెను ఎందుకు వచ్చారో తెలుసా? ఆయనతో కలిసి సహవాసం చేయడానికి, ఆయనతో కలిసి జీవించడానికి, ఆయనతో కలిసి ఉండి ముందు కొనసాగడానికి. దట్స్ ఏ వండర్ఫుల్. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది వెడ్డింగ్ టు డిజైన్. ఇది వెడ్డింగ్ టు డిజైన్ టు వర్క్. దేవునితో కలిసి పనిచేయాలి. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మనకి అప్పులో తీసుకెళ్ళాలి. వాక్యులో సేవకులు చెప్పారు చక్కగా. వీరిద్దరు అపోస్తలుడు పౌలు వాక్యం అందించినప్పుడు వారిద్దరూ కూడా బరకాలు పుట్టేవారు. వారి బరకాలు వృత్తిని పక్కన పెట్టి ప్రభువుకు లోబడి ప్రభు చిత్తానుసారం నడుచుకోవడానికి, ప్రభు వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడి వారిద్దరూ కలిసి దేవుని పని చేశారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. లేఖనాన్ని చూసారా? జత పని వారు, జత చాలా బ్యూటిఫుల్. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఒక్కరు ఉండకూడదు, ఇద్దరుగా ఉండాలి. హల్లెలూయా అంటారు మొన్న. హల్లెలూయా. సో ఇద్దరుగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఫ్యామిలీగా రావాలి, బ్రదర్గా రాకూడదు. మ్యారేజ్కి సిస్టర్ కూడా తీసుకురావాలి. మ్యారేజ్ అయిన కోసం చెప్తున్నా. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. వీరిద్దరూ కలిసి ఏం చేశారు తెలుసా? ప్రభు పనిచేయడానికి ఇష్టపడ్డారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో చెప్పిన బాబు అమ్మ, దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం ఏంటో అందరూ జాగ్రత్తగా గ్రహించండి. ఆయనతో కలిసి పనిచేయాలి. వీరిద్దరూ అప్పుడుగా తీసుకెళ్ళ ఎంత గొప్పవారంటే వాళ్ళు వృత్తిని పక్కన పెట్టి ప్రభు పని చేత పట్టి ఇద్దరు కష్టపడ్డారు. చాలా కష్టపడ్డారు. చాలా ఉన్నతంగా కష్టపడి ప్రభు పని చేయడానికి ఇష్టపడ్డారు. సో ఆ విధముగా మరి ఈరోజు నూతనంగా జతపరచనై ఉన్న మరి ఆ గురు స్వీటీలు కూడా చక్కగా ప్రభు కొరకు నిలబడి ప్రభుతో పాటు పనిచేయాలి. వెడ్డింగ్ ఇస్ డిజైన్ టు వర్క్. ఫస్ట్ ఇది వర్క్. ఫస్ట్ డబుల్ వర్క్. ఏంటి చెప్పండి? ఫస్ట్ డబుల్ ఏంటి? వర్క్. వెడ్డింగ్ ఇస్ డిజైన్ టు వర్క్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో కలిసి పనిచేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి దయచేసి 10వ వచనం. ప్రసంగి గ్రంథం 4:10. ఒకడు తన తోడి వారిని లేవనెత్తును,
అయితే ఒంటరిగా చాలు చూడండి 10వ వచనం. వారు పడిపోయినను ఒకరు తన తోడు వారిని లేవనెత్తును. ఇది చాలా ప్రాముఖ్యం. వెడ్డింగ్ ఇస్ డిజైన్ టు వాక్ నడవడం. ఒకరు పడిపోయినా ఇంకొకరు ఉంటే ఏం చేస్తారు? చూడండి, చాలా కాలం కిందట మన పితరులు ఒక్కరికి వెళ్ళేవారు కాదు, ఇద్దరు ముగ్గురికి వెళ్ళేవారు, కొందరు గ్రూప్కి వెళ్ళేవారు. ఎవరైనా పడిపోతే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, వాళ్ళని లేపడానికి, వాళ్ళని పురుకొల్పడానికి వాళ్ళతో పాటు కలిసి వెళ్ళేవారు. ఇది అద్భుతమైన విషయం. వెడ్డింగ్ ఇస్ డిజైన్ టు వాక్. మనము ఈరోజు జతపరచబడుతున్న బిడ్డలు మనం కూడా దేవుడితో కలిసి నడవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే జకరియా, ఎలిజబెత్. వాళ్ళు చాలా గొప్పవారు. వారు ఏం చేశారు తెలుసా? సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయవిధుల చొప్పున నిరపరాధంగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించారు. దట్స్ ఎ వండర్ఫుల్ సీక్రెట్. దేవుడు వారు బహుగా ఆశీర్వదించారు. వీరిద్దరూ వృద్ధులు అయ్యారు. వాక్యులు రాయబడిన మాట వృద్ధులు అయ్యారు. వృద్ధులైనా సరే వాళ్ళు దేవుడితో కలిసి నడిచారు. ఎంత గొప్ప విషయం! దేవుడితో నడవాలి, దేవుడితో నడవాలి, దేవుడితో కలిసి నడవాలి మనం. ఇది అద్భుతమైన విషయం. మనము మనుషుల దృష్టిలో గొప్పవారు ఉండవచ్చు, బట్ దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాం? సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవచ్చు. నిరపరాధులు అన్నమాట వండర్ఫుల్ వర్డ్. తర్వాత దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. బ్యూటిఫుల్. మీరు దేవుని దృష్టిలో నీతిమంతులు కనిపించాలి. ఈరోజు మరి చక్కగా బిడ్డలిద్దరూ దేవునికి నమ్మకంగా ఆయనతో కలిసి నడవాలి. వెడ్డింగ్ ఇస్ డిజైన్ టు వాక్. ఫస్ట్ వన్ ఏంటి? వర్క్. సెకండ్ వన్ వాక్. వర్క్ ఏమో దేవునితో కలిసి పనిచేయాలి, వాక్ దేవునితో కలిసి నడవాలి. ఓకే. థర్డ్ డబ్ల్యూ చూడండి, కవర్ కంటిన్యూ చేయాలి. అయితే ఒంటరిగాడు పడిపోయే ఎడల వారికి శ్రమే కలుగును. వారు లేవనెత్తి వాడు లేకపోతే ఒంటరిగా వెళ్తున్నప్పుడు జర్నీలో పడిపోతే లేపేవాళ్ళు లేదు. వివాహం చెప్తే పడిపోతే లేపడానికి ఉన్నారు. దట్స్ వండర్ఫుల్. ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్. దేవుని యొక్క ఉద్దేశం ఏం తెలుసా? మీరు దేవునితో కలిసి నడవాలి, దేవునితో చక్కగా సహవాసంతో, సంఘంతో కలిసి నడవాలి. అప్పుడు ఒకరు పడిపోయినా ఇంకొకరు సపోర్ట్ చేసి లేవనెత్తారు. దట్స్ వండర్ఫుల్ సీక్రెట్. సెకండ్ వన్. థర్డ్ వన్ చూడండి, కంటిన్యూ చేయండి. ఇద్దరు కలిసి పొందుకునే ఎడల వారికి వెట్ట థర్డ్ కలుగును. డబ్ల్యూ. వెడ్డింగ్ ఇస్ డిజైన్ టు వాక్. అంటే వెట్ట, వేడి. వీళ్ళిద్దరూ కూడా చక్కగా ప్రభు సన్నిధిలో జీవిస్తూ ఉండగా ఒకరికొకరు భార్య భర్తలుగా ఒక చక్కటి బంధముగా వాళ్ళు ఏం చేయాలి తెలుసా? అట్టుకో. అది ఎట్లా ఉండాలంటే ఇద్దరు కూడా కలిసినప్పుడు వెట్ట కలిగింది, అంటే వేడి. ఆ వేడి ద్వారా దేవుడు తన ప్రకటిస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఇస్సాకు, ఆ తర్వాత రెబ్కా. మన వాక్యంలో చూసాం. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు మరి చక్కగా రెబ్కా ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు పరిత్యాగించారు కదా. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఏమైనా భార్య భర్తలు అయ్యారు. అప్పుడు ఎప్పుడైతే రెబ్కా ఇస్సాకుని హత్తుకుందో ఆ తర్వాత ఏం జరిగింది? తన దుఃఖ నివారణ అన్న మాట రాయబడింది వాక్యంలో. ఇది అద్భుతమైన విషయం. చూడండి, ఆదికాండానికి దయచేసి, ఆదికాండానికి జెనసిస్ చాప్టర్ దయచేసి. హల్లెలూయా. దేవుడు వాక్యంలో నుంచి ఓకే 24వ అధ్యాయానికి రండి దయచేసి. 24 చూడండి, 26 వచ్చిన లేక 64 నుంచి చదువుకో. 64 నుంచి. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచుకున్న ఆ మనుషుడెవరని దాసుని అడగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకెళ్ళను. అప్పుడు దాసుడు తను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయింది. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయింది. అది ఇది అంటే భార్య అవడానికి వెట్ట పుట్టించింది. సో దేవుని సన్నిధిలో భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ విధంగా ఉన్నప్పుడు దుఃఖ నివారణ కలుగుతుంది, దుఃఖం నుంచి పడుతుంది. ఇది థర్డ్ డబ్ల్యూ. దెన్ ఫైనల్ వన్ డబ్ల్యూ చూడండి. ఇప్పుడు ప్రసంగి 4వ అధ్యాయానికి వచ్చింది. 4:12. ఒంటరియు ఒకరి మీద మరి ఒకరు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. ఇద్దరు కూడి ఎదిరింపగలరు. థర్డ్ డబ్ల్యూ చూడండి, జాగ్రత్త. ఫోర్త్ డబ్ల్యూ. వెడ్డింగ్ ఇస్ డిజైన్ టు బ్రెజెంట్. వెడ్డింగ్ ఇస్ డిజైన్ టు బ్రెజెంట్ అంటే చూడండి, వీరిద్దరూ ఒకవేళ వీళ్ళ దుష్టుడు వచ్చి వీళ్ళ మీద దాడి చేసినా, ఒకరు పడిపోయినా
ఇంకొకరు ఏం చేస్తారు తెలుసా, ఎదిరించగలరు అంటే సాతాన్ని, అంటే ప్రార్థన జీవితం. ఇది వెడ్డింగ్ ఇస్ డిజైన్ టు బ్రిజిల్ విత్ ఎన్ని, శత్రువుని ఏ విధంగా జయించాలి అన్నది ప్రార్థన జీవితం ద్వారా, పోరాటం ద్వారా జయించగలుగుతారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది ఫోర్త్ డబ్ల్యూ. ఫస్ట్ డబ్ల్యూ ఏంటి? వర్డ్. సెకండ్ డబ్ల్యూ వాక్. థర్డ్ డబ్ల్యూ వాక్. ఫోర్త్ డబ్ల్యూ బ్రిజిల్. అంటే యుద్ధం చేయడానికి ఒకవేళ శత్రువు వచ్చినా ఇంకొకరు సపోర్ట్గా ఉంటే శత్రువుని జయించగలరు. ఇది ప్రార్థన జీవితం. వీరిద్దరూ కలిసి ఫోర్త్ డబ్ల్యూలో ప్రార్థన పూర్వకంగా శత్రువుని ఎదిరించే ప్రార్థన వీరులుగా దేవుడు చేయాలి. సో అది గొప్ప విషయం. వెడ్డింగ్ 4 W's. ఓకే, వెడ్డింగ్ ఈజ్ డిజైన్ టు వాక్. వర్క్. వెడ్డింగ్ ఈజ్ డిజైన్ టు వాక్. వెడ్డింగ్ ఈజ్ డిజైన్ టు వాక్. వెడ్డింగ్ డిజైన్ తర్వాత ఏంటి? బ్రిజిల్. ఈ 4 W's కలిగి చక్కగా మరి వధువరులు దేవుడి కొరకు నమ్మకంగా జీవించాలి. జ్ఞానైన సొలొమోను చెప్పి ఇద్దరు అని చెప్పి 3వ వ్యక్తిని పరిచయం చేశారు. చదువు ఒకసారి, చదువు గట్టిగా. 3 పేదల త్రాడు త్వరగా తెగిపోతుందని. అద్భుతమైన విషయం. జ్ఞానైన సొలొమోను చక్కగా ఇద్దరు అని చెప్పి అధ్యాయంలో 3 అని స్టార్ట్ చేశారు. ఇది అద్భుతమైన విషయం. ఈ 3 జాగ్రత్తగా భార్య భర్తలుగా వీరిద్దరు ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు 3వ వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ మధ్యకి వస్తారు. హల్లెలూయా అంటారు అనుకున్నా గట్టిగా. హల్లెలూయా. వీళ్ళు ఇద్దరు కాస్త ప్రభు దగ్గర, ప్రభు పాదముల యొక్క సాగిలపడి ప్రార్థన పూర్వకంగా శత్రువు మీద విజయంగా ఈ ప్రార్థన చేస్తూ ఉండగా 3వ వ్యక్తిగా దేవుడే వీరి మధ్యకి వచ్చి 3 పేటల తాడుగా తెగిపోని వ్యక్తులుగా బిడ్డల్ని స్థిరపరుస్తాడు. సో ఆ విధమైన కృప నూతన వధువరులకి దేవుడు అనుగ్రహించిన కాక. ఆమేన్. అయితే ఒక చిన్న మాట అందరూ జాగ్రత్త గ్రహించండి. మీరు అందరూ చక్కగా వాక్యం విన్నారు కదా, అందరూ విన్నారు కదా. మ్యారేజ్ అనేది బ్యూటిఫుల్. మానవ జీవితంలో వివాహం అద్భుతమైన విషయం. మీరు అందరూ గ్రహించారు. ఓకే, ఇది నేనేం చెప్పి ఇప్పటి వరకు ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అంటే వివాహం యొక్క ఉద్దేశం చెప్పా. ఇప్పుడు ఒక చిన్న మాట, ద మిస్టరీ ఆఫ్ మ్యారేజ్, వివాహం యొక్క మర్మం 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఓకే, అందరూ జాగ్రత్తగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి రండి. 5:31. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి రండి. 5:31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. ఈ మర్మము అద్భుతమైన విషయం. మిస్టరీ ఆఫ్ మ్యారేజ్, ద మిస్టరీ ఆఫ్ మ్యారేజ్. ఇది అందరూ తెలుసుకోవాలి. వివాహం యొక్క మర్మం ఏంటో మీరు గ్రహించాలి. ఈ వివాహం యొక్క మర్మం చెప్తాను చూడండి. మర్మం 31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి. వివాహం అంటే చాలా మంది ఇక్కడే హైలీ మిస్టేక్ అయ్యేది. ఇక్కడే వివాహం అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టేమన్నాడు దేవుడు అని చాలా మంది తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు. నో, అలా చెప్పలే దేవుడు. విడిచి విసర్జించుట తేడా ఉంది. విడిచిపెట్టడం అంటే సపోజ్ మీరు చూడండి, వివాహానికి వచ్చారు, మీ చెప్పులు ఎక్కడ ఉన్నాయి? మీతో వేసుకొచ్చారు కదా, జనరల్ బయట పెడతారు చర్చిలో అయితే. కానీ ఆ చెప్పులు వదిలేదు, విడిస్తారు, మళ్ళీ ఏదో తీసుకెళ్ళిపోతారు. జస్ట్ కొంతవరకు టైం. మానవ జీవితంలో అందరూ బాగా వినండి. ఈ వివాహం అనేది విడిచిపెట్టాలి. అంటే తల్లిదండ్రులు కాదు, ప్రత్యేకంగా వాళ్ళని పక్కన పెట్టి దేవుడు తన కొరకు నిర్ణయించిన వ్యక్తితో ముందుకు కొనసాగాలి. దట్స్ ఏ మిస్టరీ. విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి చెప్తే జాగ్రత్త వినండి. 3 విడిచిపెట్టాలి. 1 శరీర సంబంధ విషయాలు విడిచిపెట్టాలి. 2 అందరూ వినండి. 2 ఏంటంటే బాగా జాగ్రత్త గ్రహించండి, అజ్ఞాన సంబంధమైన విషయాలు విడిచిపెట్టాలి. 3 అంధకార సంబంధమైన విషయాలు విడిచిపెట్టాలి. 1 ఏంటి? శరీర సంబంధ విషయాలు వివాహంలో వదిలేయాలి. ఆలిదన్నారు, అసలు పొరపాటున వాటి గురించి ఎత్తకూడదు. ఎత్తకూడదు. ఇది గొప్ప విషయము. ఈ వివాహంలో విడిచిపెట్టాల్సిన 3 things, 3 విషయాలు విడిచిపెట్టాలి. 1 శరీర సంబంధమైన విడిచిపెట్టాలి. 2 అజ్ఞాన సంబంధమైన విడిచిపెట్టాలి. జ్ఞానం కలిగి మాట్లాడాలి, అజ్ఞానంగా మాట్లాడకూడదు. అజ్ఞాన సంబంధమైనవి విడిచిపెట్టాలి. ద థర్డ్ వన్, అంధకార సంబంధమైన విషయాలు విడిచిపెట్టాలి. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ మ్యారేజ్. వివాహం యొక్క మర్మం అది. ఓకే, చెప్పి అన్నాడు చూడండి, అపోస్తలుడు పౌలు చెప్పి మిస్టరీ యొక్క సీక్రెట్ చెప్పిన విడిచిపెట్టమన్నాడు, 2 అడ్డుకోమన్నాడు.
దట్ ఈస్ ఎ మ్యారేజ్. హల్లెలూయా అంటారు. హల్లెలూయా. ఎవరు హల్లెలూయా చెప్పట్లా? పాస్టర్ గారు ఎవరు హల్లెలూయా చెప్పట్లా? హల్లెలూయా, హల్లెలూయా. మీ సంతోషం లేదనుకుంటా. వినాశ్ గారే చాలా పాపం 2 రోజుల నుంచి, వారం రోజుల నుంచి, 10 రోజుల నుంచి నిద్రపోవట్లా. ఎప్పుడో వెళ్ళారు. ఒకవైపు చూస్తేనే వాన, మరొక వైపు చూస్తే ఈ విధంగా. సో దేవుని కృపను బట్టి ముందుకు నడిపించాలి. అంత సంతోషంగా ఉండండి. అప్పుడే అవ్వాలి, ఇప్పుడే వస్తున్నాం. హల్లెలూయా. సో వివాహం అనేది, వివాహ మర్మం అనేది అమ్మ విడిచిపెట్టాలి. శరీర సంబంధ విషయాలు మీ జీవితంలో ఉన్నాయా? విడిచిపెట్టాలి. 2, అజ్ఞాన సంబంధ విషయాలు మీ జీవితంలో ఉన్నాయా? దయచేసి విడిచిపెట్టాలి. ఆ తర్వాత అంధకార సంబంధ విషయాలు మీ జీవితంలో ఉన్నాయా? విడిచిపెట్టాలి. సీక్రెట్ నెంబర్ 1. సెకండ్ వన్, హత్తుకోనుట. ఇది గొప్ప విషయం. మ్యారేజ్ మిస్టరీ యొక్క ఉద్దేశం తెలుసా? హత్తుకోనుట. హత్తుకొని అన్న విషయం జాగ్రత్తగా వినండి. వీరు భార్య భర్తలుగా ఈరోజు దేవుని కృపను బట్టి నిర్ణయించబడింది. వీళ్ళిద్దరూ హత్తుకోక ముందు వీళ్ళిద్దరు కలిసి దేవుని హత్తుకోవాలి. ద్వితీయోపదేశకాండం అనుకరండి. డెట్రోనామీ చాప్టర్ 11 ద్వితీయోపదేశకాండం ఒకసారి దేవుని వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయానికి రండి దయచేసి. డెట్రోనామీ చాప్టర్ 11. హల్లెలూయా. చూడండి 10వ అధ్యాయంలో చూద్దాం. 10వ అధ్యాయంలో ముందు చూద్దాం. 10:20. మరియు యెహోవా 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20 వచనం. 20. 20. ఈ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని. వండర్ఫుల్ వర్డ్. అండర్లైన్ దట్ వర్డ్. ప్రభువును హత్తుకోవాలి. హత్తుకోవటకు ముందు ఏం చేయాలి సార్? నెంబర్ 1, బాబు అందరూ వినండి. నాన్న, మీరు ఇద్దరు హత్తుకోక ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఫస్ట్ 1. 2, దేవుని సేవించాలి. ఇక్కడ 2 థింగ్స్. 3 చూడండి. 11వ అధ్యాయం రండి. 11వ అధ్యాయము 22వ వచనం చూడండి దయచేసి. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుతూ ఆయనను హత్తుకొని. చాలు, హత్తుతో. ఒకటేమో ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండాలి హత్తుకోక ముందు. 2, మీరు ప్రభువుని సేవించాలి. 3, మూడేం చేయాలి తెలుసా? ప్రభువుని ప్రేమించాలి. 4, ఆయన మాట ప్రకారంగా ఆజ్ఞలు చెప్పు నడుచుకోవాలి. దట్ ఫైనల్ వన్, హత్తుకోవాలి. ఎవరు హత్తుకోవాలి తెలుసా? మన ప్రభువు. దట్ ఈస్ మ్యారేజ్ యొక్క మిస్టరీ. ఇది గొప్ప విషయం. ఫస్ట్ 1 చూడండి, అందరూ బాగా వినండి, వాక్యం జాగ్రత్త గ్రహించండి. ఫస్ట్ ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండాలి హత్తుకోక ముందు. 2, అందరూ విన్నారుగా? 2, ఏం చేయాలి తెలుసా? ప్రేమించాలి, సేవించాలి ప్రభువుని. 3, అందరూ వాక్యం వినండి. తర్వాత ప్రభువుని ప్రేమించాలి. తర్వాత ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించాలి. దెన్ ఫైనల్ 1, 5th 1, ప్రభువుని హత్తుకోవాలి. ఈ హత్తుకునే దగ్గర మళ్ళా 3 విషయాలు. ఎవరిని హత్తుకోవాలి తెలుసా? ఫస్ట్ ప్రభువుని హత్తుకోవాలి, వాక్యాన్ని హత్తుకోవాలి, సంఘాన్ని హత్తుకోవాలి. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ మ్యారేజ్. హల్లెలూయా. ఇది వివాహం యొక్క మార్గం. ఇది అద్భుతమైన విషయం. భార్య భర్తలుగా నూతనంగా జతపరచబడుతున్న బిడ్డలు కూడొచ్చు చేరొచ్చు మనందరూ కూడా మీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేయండి. వివాహం ఎన్నో సంవత్సరాలు అయింది. మన జీవితంలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయా? ప్రభువునందు భయభక్తులు కలిగి ప్రభువుని సేవించి, ప్రభువుని ప్రేమించి, ప్రభువు చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకొని, ఆయన హత్తుకొని, ఆయన వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ మ్యారేజ్. ఆ విధమైన కృప దేవుడు బిడ్డలకి కూడొచ్చు చేరొచ్చు అందరికీ అనుగ్రహించిన కాక. ఆమేన్. ఇప్పుడు ఒక చిన్న మాట, అందరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను పెళ్ళికొడుకు ఇలా అడుగుదాం అనుకున్నాను. పెళ్ళికొడుకు, బాబు గురు, నువ్వు స్వీటీ కోసం ఏమి ఇచ్చా? స్వీటీ గారికి ఏమి ఇచ్చా? ఏం చేసా? తన కోసం ఏం చేయాల? ఓకే, పెళ్ళికొడుకు స్వీటీ కోసం, పెళ్లి కూతురు కోసం ఏం చేయాల? అయితే మన ప్రభు మన కొరకు చక్కగా తన కుమారుడైన ప్రభువుని మనకి ఇచ్చారు. తన రక్తాన్ని మనకిచ్చారు. సంఘం కొరకు, సర్వ మానవాల కొరకు, ఒక్కగానొక్క కుమారుడిని సర్వమానవాల కొరకు తన కుమారుడు మనకి ఇచ్చారు. దట్స్ వండర్ఫుల్. ఇప్పుడు ఇది పెళ్లి కొడుకు విషయంలో. ఇప్పుడు పెళ్లి కూతురు విషయంలో అడిగితే చూడు, పెళ్లి కూతురికి డబ్బులు లేవు. పాపం చాలా డబ్బులు అయిపోయింది ఆ నాన్నకి. ఇంకా ఉంది పెళ్ళి అంటే మరి డబ్బులు లేవు వాళ్ళ డాడీకి. అయితే స్వీటీ పేద పెట్టే డబ్బులు లేదు తనకి. గురువేమో కోటీశ్వరుడు, నిజంగా కోటీశ్వరుడు. ఆమెనంటారు అనుకున్నా, కోటీశ్వరుడు గురు. ఇప్పుడు స్వీటీ తీసుకెళ్ళి గురు పక్కన కూర్చోబెడితే చాలా కోట్లు రాష్ట్రపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో మన జీవితంలో మనమందరం ఏమీ లేని వారు, ఏమి అంటే ఏమీ లేని వారు. మనమందరినీ మన ప్రభువు తీసుకెళ్ళి ఆ మహా గొప్ప ప్రభువు పక్కన కూర్చోబెట్టి పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. దట్స్ మ్యారేజ్.
ద మిస్టరీ ఆఫ్ మ్యారేజ్. మీ జీవితాన్ని ప్రవర్తిస్తారా? బాబు, మీలో ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తులు మీరే ఎవరైనా ఉంటే దయచేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మిమ్మల్ని పిలుస్తా ఉన్నారు. మీ జీవితాన్ని ప్రభుకు అప్పగిస్తే ఆ పరలోక రాజ్యంలో ఈ విధముగా పెళ్లి కుమారుడు పక్కన ఏ విధంగా కూర్చుందో సంగముగా వధువుగా సిద్ధపడి ఆ మహాగణుడు లోక కళ్యాణంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం కూడా ఆయన పక్కన ఉండేట్లుగా మనం సిద్ధపడి ఉండగలిగితే ఆ ప్రభు పక్కన కూర్చొని పెట్టే గొప్ప కృప నీకు, మాకు, మనందరికీ నూతనంగా జరపరుచున్న బిడ్డలు కూడా దేవుడు అనుగ్రహించి నడిపించిన గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ఒకసారి ఆమె చెప్తామా? ఆమె చెప్పండి. ఆమె